నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. నాయకుడు లేడు, నడిపించేవాడు లేడు. కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీ కొంత హవా చూపిస్తుందని తెలుస్తుంది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయడానికి చంద్రబాబు నాయుడు అనేకమైన అన్ని విధాలు కృషి చేశాడు. గత 11 ఏళ్లలో ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. రైట్. గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఆఖరికి టీడీపీ ఎల్పీ కూడా బీఆర్ఎస్లో విలీనం అయిపోయింది. టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ కూడా బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు. ఇది గతం. కానీ నాయకుడు లేడు, నడిపించేవాళ్ళు లేని ప్రస్తుతం ఎందుకు చెప్తున్నానంటే, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చాలా చోట్ల దాదాపుగా ఒక 10 నుంచి 15 చోట్ల టీడీపీకి సంబంధించిన కార్యకర్తలే జెండాలు పట్టుకుని రోడ్డుపైకి వచ్చి వాళ్ళని కనీసం గైడ్ చేసేవాళ్ళు లేకపోయినా, కనీసం వాళ్ళని ముందుకు నడిపించేవాళ్ళు లేకపోయినా దాదాపుగా 10 నుంచి 15 స్థానాల్లో మంచి హవా చూపించింది టీడీపీ. ఇక్కడ వైరా కానీ, సత్తుపల్లి కానీ, మధిర ఈ 3 నియోజకవర్గాల్లో చాలా గ్రామ పంచాయతీల్లో, అంటే దాదాపుగా ఒక 10 నుంచి 15 పంచాయతీల్లో వాళ్ళ హవా ఎట్లుందో చూపించారు. ఇక వైరా నియోజకవర్గంలో కొణిజర్ల అనే మండలం ఉంది. ఈ మండలంలో ఒక గ్రామంలో దాదాపుగా 3500 మంది ఓటర్లు ఉంటే అందులో ఇక అంటే గెలుపుని డిసైడ్ చేసే అన్ని ఓట్లు టీడీపీ కైవసం చేసుకుంది. దాదాపుగా 1500 పైన ఓట్లు టీడీపీ కైవసం చేసుకుంది ఇక్కడ. రైట్. అంటే ఈ విధానంగా తెలంగాణలో టీడీపీ ఎంత బలోపేతంగా ఉందో, ఎంత బలంగా శ్రేణులు ఉన్నారో ఇంకా స్టిల్ నౌ ఈ రోజుకి ఉమ్మడి వరంగల్ కానీ, ఉమ్మడి నల్గొండ కానీ, అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లా కానీ ఇవన్నీ కూడా టీడీపీ క్యాడర్ చాలా బలంగా ఇప్పటికీ కూడా ఉన్నారు. చంద్రబాబు నాయుడు స్టేట్ బైఫర్కేషన్ తర్వాత టీడీపీని బలోపేతం చేయడానికి ఒక బీసీ నాయకుడిని ఎన్నుకొని, అంటే ఎక్కువ టీడీపీ తెలంగాణలో టీడీపీ అంటే బీసీ, బీసీ అంటే టీడీపీ, ఈ విధంగా బీసీ నాయకులందరూ కూడా టీడీపీకి చాలా పెద్ద ఎత్తున బ్రహ్మరథం పట్టిన పరిస్థితులు ఉన్నాయి ఒకానొక సమయంలో. స్టిల్ నౌ ఇప్పటికీ కూడా ఆ రూట్స్ ఆ విధంగానే ఉన్నాయి. అంటే కార్యకర్తలు అదే విధంగా ఉన్నారు. అంటే చాలా గ్రామాల్లో టీడీపీ హవా కొనసాగుతూనే ఉంది. చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు అయినా సరే టీడీపీని బలోపేతం చేయాలి అని అనుకుంటున్నాడే తప్ప కనీసం తెలంగాణలో ఒక మంచి నాయకుడిని, ఒక మంచి లీడర్ని ఎందుకు పెట్టలేకపోతున్నారు అనేది ఇక్కడ ఖమ్మం జిల్లా ప్రజలు కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ శ్రేణులు మాట్లాడుతున్న మాటలు ఇవి. రైట్. అంటే ముఖ్యంగా ఖమ్మంలో మళ్ళీ బ్యాక్ అవ్వడానికి, మళ్ళీ వెనక్కి రావడానికి తెలంగాణలో ఖమ్మంలో ఎంత పెద్ద సభ పెట్టారు. కాసాని జ్ఞానేశ్వర్ లాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఒక బీసీ నాయకుడిని నేను ముందుంచుతున్నాను, బీసీలందరికీ పెద్దపేట వేస్తానని చెప్పేసి బీసీ నాయకుడే అధ్యక్షుడిని చేస్తున్నానని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పి ఆ రోజు ఒక మహాసభ పెట్టి ఆ మహాసభలో కాసాని జ్ఞానేశ్వర్ తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా, టీటీడీపీ అధ్యక్షుడిగా అతను చేశారు. దాని తర్వాత ఒక 6 నెలల పాటు, సంవత్సరం పాటు కొంత కార్యకలాపాలు అన్నీ బాగానే నడిచినాయి. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఏ విధంగా అక్కడ కార్యక్రమాలు జరిగినాయి మనందరికి తెలిసిన విషయమే. కానీ ఇక్కడైనా అంటే ఇక్కడ లోకేష్ గైడ్ చేయలేదు, టీడీపీకి సంబంధించిన నాయకులు ఎవరు గైడ్ చేయలేదు, ఎమ్మెల్యేలు గైడ్ చేయలేదు, చంద్రబాబు నాయుడు కూడా గైడ్ చేయలేదు. కానీ కార్యకర్తలే జెండా పట్టుకొని రోడ్డుపైకి వచ్చి ఈరోజు టీడీపీ అభ్యర్థిగా మేము బరిలో ఉంటున్నామని చెప్పేసి 15 గ్రామ పంచాయతీల్లో టీడీపీ ఎంత బలంగా ఉందో చూపించారు. రైట్. అంటే రేవంత్ రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత టీడీపీ బలం పోయింది అని చాలామంది అనుకున్నారు. కానీ టీడీపీకి నాయకుడు పోయాడే తప్ప టీడీపీ కార్యకర్తలు ఇక్కడి నుంచి వెళ్ళిపోలేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, గత ఎన్నికల నుంచి ఎప్పుడే స్టేట్ బైఫర్కేషన్ తర్వాత ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచారో చూసాం మనం. ఎంతమంది టీడీపీలో ఎదిగిన నాయకులు, గంగుల కమలాకర్ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఇలా ఇంకా తలసాని శ్రీనివాస్ కానీ టీడీపీ నుంచి వెళ్ళిన వాళ్ళే కదా వీళ్ళంతా. సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఉన్న వ్యక్తి కూడా, సీఎంగా ఉన్న వ్యక్తి కూడా టీడీపీనే. కేసీఆర్ టీడీపీ నుంచి వెళ్ళారు, టీడీపీలో పనిచేశారు ఆయన. సో ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉన్నాం రెగ్యులర్గా. సో ఇకనైనా చంద్రబాబు నాయుడు ఇక్కడ ఒక క్యాడర్ బిల్డ్ చేయడానికి సరైన నాయకుడు కావాలి అనేది టీడీపీలో ఉన్న కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, తెలంగాణ టీడీపీలో ఉన్న కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, తెలంగాణలో ఉన్న టీడీపీ కార్యకర్తలు అంటున్న మాట ఏంటంటే, ఖచ్చితంగా తెలంగాణలో కూడా ఒక మంచి నాయకుడు కావాలి. అంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులకు, అంటే ఇటు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ప్రత్యామ్నాయం ఏంటి అంటే టీడీపీనే అని చెప్పుకొస్తున్నారు. నిజంగానే చంద్రబాబు నాయుడు పట్టించుకొని తెలంగాణలో మంచి క్యాడర్ని కనుక బిల్డ్ చేయగలిగితే, మంచి నాయకులను బిల్డ్ చేయగలిగితే, సో డెఫినెట్లీ అసలు తెలుగుదేశం పుట్టిందే తెలంగాణలో, తెలుగుదేశం విజయం సాధించిందే తెలంగాణలో. ఎక్కువ మంది బీసీలు దాని హక్కును చేర్చుకున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు బీసీలకు పెద్దపేట వేశాడు. సో దానివల్లనే ఈరోజు మేమంతా నాయకులుగా ఉన్నాం, ఎమ్మెల్యేలుగా ఉన్నాం, మంత్రులుగా ఉన్నాం. స్టిల్ నౌ ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ వస్తే అరకిపూడి గాంధీ కలుస్తాడు, తలసాని శ్రీనివాస్ యాదవ్ కలుస్తాడు, వెళ్ళి కలిసి వస్తారు. ఇలాంటి వాళ్ళందరూ
ఇంకా మల్లారెడ్డి లాంటి వ్యక్తులు వెళ్ళి కలుస్తారు. ఇదంతా చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో కూడా ఒక మంచి క్యాడర్ని కానీ లేదంటే మంచి లీడర్స్ని కానీ అపాయింట్ చేస్తే బాగుంటుంది, తెలంగాణలో టీడీపీ బలపడే అవకాశం ఉంది అని చెప్పేసి తెలంగాణలో ఉన్న టీడీపీ కార్యకర్తలు చెప్తున్నమాట. సో దీనిపైన మీరేమంటారు? మీ అభిప్రాయం తెలియజేయండి.